వాక్యములో మనము చదువుతూ ఉన్నాం. సామెతల గ్రంథము 24వ అధ్యాయము 10వ వాక్యాన్ని ఒకసారి చదువుకుందాం. సామెతల గ్రంథము 24వ అధ్యాయము 10వ వాక్యాన్ని ఒకసారి మనం చదువుకుందాం. శ్రమ దినమున నీవు కృంగిన ఎడల నీవు చేతకాని వాడవగుదువు. మనం చదువుతున్న వాక్యంలో శ్రమ దినమున నీవు కృంగిన ఎడల చేతగాని వాడు వగుదువు అని ఇక్కడ మనం చదువుతున్నాం. కాబట్టి ప్రతి మనిషి యొక్క జీవితంలో శ్రమ దినం అనేది వస్తుంది. ఆ శ్రమ దినం వచ్చినప్పుడు మనము కృంగిపోయేవాడిగా లేకంటే వంగిపోయేవాడిగా మనం కనపడకూడదు. కృంగిపోవటము వంగిపోవటం ఒకటి. మనకి ఎప్పుడైతే శ్రమ దినం వస్తుందో ఆ దినాన్ని మనం ఏం చేయాలంటే నిటారుగా మనం ధైర్యంగా మనం నిలబడాలి. చాలామంది శ్రమ రాగానే వెంటనే కృంగిపోతారు, కుమిలి ఏడుస్తుంటారు, కన్నీళ్లు కారుస్తుంటారు, రొమ్ము కొట్టుకొని ఏడుస్తుంటారు, గంభీరంగా బిగ్గరగా ఏడుస్తుంటారు, అందరికీ చెప్తారు, చుట్టుపక్కల ఇరుగు పొరుగు వారికి అందరికీ ఫోన్లు చేసి చెప్తుంటారు. ఇలా మనం చూసినట్లయితే ఒక ఆదరణ కోసమో ఒక ధైర్యం కోసమో తనకు జరిగిన నష్టము కోసమో అందరికీ తెలియాలి, అందరూ నన్ను జాలిపడాలి లేదా నన్ను ఆదరించాలి, ఈ సమయాన్ని నువ్వు ఏమి చేయలేని ఒక చేతగానివాడిని అయిపోయానే, నేను రక్షించుకోలేకపోయానే, నేను కాపాడుకోలేకపోయానే, నేను పోషించలేకపోయానే అని చెప్పేసి మనిషికి ఎలా ఉంటుందంటే చేతగాని ఒక స్థితి మనిషి కనపడుద్ది. అందుకని మనకి శ్రమ వచ్చినప్పుడు మనం ఏం చేయాలంటే చేతగాని వాడివలే మారకూడదు. శ్రమ వచ్చినప్పుడు దాన్ని మనము తప్పించుకోవడానికి ఒక మార్గాన్ని మనం చూసుకోవాలి. జనాల్లో మనుషులకి అనేక శ్రమలు వస్తున్నాయి. ఇప్పుడు సాధారణంగా మనం చూస్తే కొంతమందికి వ్యాధి వస్తే అదొక శ్రమ, కొంతమందికి ఆర్థిక బాధ వస్తే అదొక శ్రమ, కొంతమందికి అప్పుల బాధలు ఎక్కువ అయిపోతే అదొక శ్రమ, ఏదైనా చిన్న గొడవ అయిపోతే ఏదైనా శ్రమ. కానీ మరి కొంతమంది నిద్రలో చనిపోతున్నారు. మరి వాళ్ళ శ్రమను ఏం చెప్పాలి మనం? వాళ్ళు చనిపోయింది కూడా వాళ్ళకి తెలియదు, నిద్రపోతున్నారు, బస్సులు కాలిపోతున్నాయి, కార్లు కాలిపోతున్నాయి, ట్రైన్లు కాలిపోతున్నాయి, ఫ్లైట్లు ఏరోప్లైన్లు కాలిపోతున్నాయి. ఇట్లా మనం చూస్తే వాళ్ళ శ్రమ ఎలాగుందంటే వాళ్ళకే తెలియదు. వాళ్ళకి ఏం జరిగిందో వాళ్ళు చూసుకున్న లోపే వాళ్ళు చనిపోతున్నారు. కాబట్టి ఈ దినాల్లో మనం చూస్తే ఎక్కడ చూస్తే ఫ్లైట్ క్రాష్ అయిందని, అంటే బస్సు కాలిపోయిందని, ట్రైన్ పట్టాలు తప్పి కాలిపోయిందని, ఇలాగ ఎన్నో యాక్సిడెంట్లు మనం చూస్తున్నాము. ప్రతిరోజు కూడా కనపడేది జరిగేది అంతా కూడా శ్రమలే కనపడుతున్నాయి. అందుకని చదువుతున్నాము, మన జీవితంలో దేవుడైతే మనకు తోడుగా ఉంటాడు, దేవుడు మనకు సహాయం చేస్తాడు. కాబట్టి శ్రమలు వచ్చినప్పుడు మనం ఏం చేయకూడదంటే కృంగిపోకూడదు. ఏం చేయకూడదంట? శ్రమలు వచ్చినప్పుడు ఏం చేయకూడదు, మనము కృంగిపోకూడదు. చాలామంది మనం చూస్తున్నాం, శ్రమలు రాగానే కృంగిపోయి విశ్వాసాన్ని వదిలేస్తారు, చర్చి వదిలేస్తారు, దేవుని వదిలేస్తారు, సేవకులను వదిలేస్తున్నారు, ఏంటి వాళ్ళ జీవితంలో భక్తిని వదిలేస్తారు. అనేకులు ఏం చేస్తారంటే శ్రమలు వస్తే దేవుడు ఎక్కడున్నాడు, దేవుడు ఉంటే మాకు ఎందుకు అనుమతించాడు అని చెప్పేసి ఏం చేస్తారంటే శ్రమలు వచ్చినప్పుడు అందరూ కూడా అధైర్యపడుతున్నారు. అలా అధైర్యపడొద్దండి. శ్రమలు వచ్చినప్పుడు మనం చాలా ధైర్యం ఉండాలి. ఎందుకంటే శ్రమలు అనేది ప్రతి మనిషికి వస్తాయి. మనిషికి వచ్చినప్పుడు ఏం చేయాలంటే చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ జనాలు చిన్న చిన్న శ్రమలకే వాళ్ళ దేవుని వదిలేస్తారు. కొంతమంది ఏం చేస్తారు, కుటుంబాన్ని వదిలేస్తున్నారు, కుటుంబాన్ని వదిలేసి పిచ్చోళ్ళు అయిపోతున్నారు, వేరే దేశానికి పారిపోతున్నారు, వేరే రాష్ట్రానికి పారిపోతున్నారు. ఇట్లా వాళ్ళకి ఇచ్చిన శ్రమను బట్టి ఏం చేస్తారంటే వాళ్ళు కనపడకుండా వెళ్ళిపోతున్నారు. ఎవరికి కనపడకుండా, ఇంకా వాళ్ళ ఫోన్ కానీ ఏది కూడా కాంటాక్ట్ లేకుండా దూరంగా వెళ్ళిపోయి వాళ్ళ డ్రెస్ మార్చేస్తారు, వాళ్ళ హెయిర్ స్టైల్ మార్చేస్తారు, అన్నీ మార్చేసి ప్రశాంతంగా నేను బతకాలి, ఎవరికి కనపడకుండా నాకు తెలిసి వారు ఎవరు లేని స్థలంలో దూరంగా వెళ్ళి నేను ఏకాంతంగా బతకాలని చెప్పేసి అనేకులు ఏం చేస్తారంట శ్రమల్లోంచి వాళ్ళు దూరంగా వెళ్ళిపోవచ్చు. అలా వెళ్ళిపోకూడదు. చేతకాని వాడి వలే మనం మారకూడదు. శ్రమ వచ్చిందంటే అది మళ్ళీ వెళ్ళిపోద్ది. ఒక వర్షం వచ్చిందంటే మళ్ళీ ఆగిపోయిద్ది, వెళ్ళిపోయిద్ది. ఎండ వచ్చిందంటే మళ్ళీ వెళ్ళిపోయిద్ది. మంచు వచ్చిందంటే మరలా వెళ్ళిపోద్ది. అలాగే మన జీవితంలో ఏదైనా సరే వచ్చిందంటే అది మరలా మనం వదిలేసి వెళ్ళిపోద్ది. కానీ మనమేం చేస్తాం, దానికి భయపడిపోయి కలవరపడి కృంగిపోయి చేతగాని వాడి మనము మరిపోవచ్చు. అందుకని మనం ఎప్పుడు కూడా చేతగాని వాడి వలె మనము మారకూడదు. దేవునికి సన్నిధిలో మనము దేవుణ్ణి అడిగి దేవుని ద్వారా మనం ఏదైనా సరే
సాధించుకోవాలి. కాబట్టి మొట్టమొదటిగా శ్రమ వచ్చినప్పుడు మనము కృంగిపోకూడదు. రెండోది ఏమవ్వకూడదంట, చేతగాని వాడిగా మనము మారకూడదు. శ్రమ వచ్చినప్పుడు నిలబడాలి. శ్రమల్లో ఏం చేయాలంటే దాన్ని ఎదుర్కోవాలి. యేసు ప్రభువు చెప్పాడు తన శిష్యులకి, శ్రమల్లో నాతో కూడా నిలిచిన వారు మీరే అని చెప్పాడు శిష్యులకి. శ్రమలు వచ్చినప్పుడు ఏం చేయాలి, గట్టిగా నిలబడాలి, కృంగిపోకూడదు. ఆ మాట చదువుతారా? లూకాసు సువార్తలో మీరు చదివినట్లయితే, శ్రమలో మీరు నాతో కూడా నిలిచి ఉన్నారు అని లూకాసు సువార్త 22వ అధ్యాయం, లూకాసు సువార్త 22వ అధ్యాయం 28వ వాక్యాన్ని ఒకసారి చదవండి. నా శోధనలలో నాతో కూడా నిలిచి ఉన్నవారు మీరే. శోధనల్లో అంటే ఒకటి అంకి ఉంది కింద మనం చదివితే, నా శ్రమలలో నాతో కూడా నిలిచి ఉన్నవారు మీరే. కాబట్టి యేసు ప్రభు శ్రమలో నిలిచి ఉన్నాడు. యేసు ప్రభు శిష్యుడు కూడా ఏం చేశాడంట, యేసు ప్రభుని చూసి ఆయనతో నిలబడ్డారని ఎవరు సాక్ష్యం చెప్తున్నారు? స్వయాన్న యేసు ప్రభు సాక్ష్యం చెప్తున్నాడు. యేసు ప్రభు భూమి మీద ఉన్నప్పుడు 12 మంది అపోస్తలులు ఏ శ్రమ వచ్చినా సరే యేసు ప్రభుని వదిలిపెట్టకుండా ఆయనతో కూడా ఉన్నారని చెప్పేసి వారి గురించి యేసు ప్రభువే సాక్ష్యం చెప్తున్నారు. అందుకనే శ్రమ వచ్చినప్పుడు కృంగిపోకుండా నిలబడాలి. చెప్పండి అందరూ. శ్రమ వచ్చినప్పుడు ఏం చేయాలంట, కృంగిపోకుండా చేతగాని వాడిగా మారకుండా ఏం చేయాలంట, నిలబడి మనం దాన్ని ఏం చేయాలంట, ఎదిరించి జయించేవారుగా కనపడాలి. రెండోదిగా మనం చూసినట్లయితే శ్రమలు వచ్చినప్పుడు 2 సామ్యుయేలు గ్రంథము 22వ అధ్యాయం 7వ వాక్యం చూడండి. 2 సామ్యుయేలు గ్రంథము 22వ అధ్యాయం 7వ వాక్యం మనం చదివినట్లయితే, నా శ్రమలో నేను యెహోవాకు మొరపెట్టి తిని నా దేవుణ్ణి ప్రార్థన చేసి తిని, ఆయన తన ఆలయంలో ఆలకించి నా ప్రార్థన అంగీకరించెను, నా మొర ఆయన చెవులలో జొచ్చెను. ఇక్కడ మనం చదువుతున్న వాక్యములో ఏమని మనం చదువుచున్నాం? నా శ్రమలో నేను యెహోవాకు మొరపెట్టి తిని. మనకు శ్రమ వచ్చినప్పుడు మొట్టమొదటిగా మనం ఎవరికి చెప్పాలి? దేవునికి చెప్పాలి. మనుషులకు చెప్పకూడదు, మనం పరిగెత్తకూడదు. శ్రమ వచ్చినప్పుడు మొట్టమొదటిగా మనం పరిగెత్తాల్సి ఎక్కడికి? దేవుని సన్నిధికి. ఒక కోడి పిల్ల ఒక గ్రద్ద వచ్చినా, ఒక కాకి వచ్చినా, ఒక ఆపద వచ్చినా, ఒక పాము వచ్చినా ఎక్కడికి పరిగెడుతుంది? తల్లి దగ్గరికి పరిగెడుతుంది. తల్లి దగ్గరికి పరిగెత్తి ఆ మమ్మీ ఇట్లా వచ్చింది అని చెప్పిద్ది. కానీ డాడీ దగ్గరికి వెళ్తుందా? తల్లి దగ్గరికి వెళ్తుంది. ఎందుకంటే తను కనింది ఆమె. అలాగనే మన జీవితంలో మనల్ని సృష్టించింది, మనల్ని పుట్టించింది దేవుడే. కాబట్టి మనము శ్రమలో ఎక్కడికి వెళ్ళాలంట? దేవుని యొద్దకు వెళ్ళాలి. చదువుచున్నాం, శ్రమలో నేను యెహోవాకు మొరపెట్టి తిని నా దేవునికి ప్రార్థన చేసి తిని, ఆయన తన ఆలయంలో ఆలకించి నా ప్రార్థన అంగీకరించను, నా మొర ఆయన చెవుల్లో చొచ్చెను. కాబట్టి మనం చేసే ప్రార్థన ఎక్కడికి వెళ్ళాలంట? దేవుని ఆలయంలో దేవుడు ఆలకించాలి, దేవుని ఆలయంలో దేవుడు అంగీకరించాలి, ఆయన చెవుల్లోకి వెళ్ళాలంట. ఎక్కడికి వెళ్ళాలంట? మన ప్రార్థన ఎక్కడికి వెళ్ళాలి? దేవుని యొక్క చెవుల్లోకి వెళ్ళాలి. ఎప్పుడైతే మన ప్రార్థన దేవుని యొక్క చెవుల్లోకి వెళ్తుందో దేవుడు మన ప్రార్థన ఆలకిస్తాడు, దేవుడు మనకు అంగీకరిస్తాడు. దావీదుని మనం చూసినప్పుడు అతనికి శత్రువులు ఎవరంట? చదవండి, 4 వాక్యం రాసింది పైన. కీర్తనీయుడైన యెహోవాకు నేను మొరపెట్టి తిని నా శత్రువుల చేతుల్లో ఆయన నన్ను రక్షించింది. కాబట్టి ఇక్కడ దావీదు యొక్క జీవితాన్ని మనం చూసినట్లయితే అతను మొర ఎందుకు పెట్టాడంటే శత్రువుల వలన శ్రమల్లో ఉన్నాడు. ఎవరి వల్ల అంట? శత్రువుల వలన. తను ఏం తప్పు చేసి అక్కడ శ్రమల్లో లేడు, శత్రువుల వలన అతను శ్రమల్లో ఉన్నాడు. అందుకని ఆ శ్రమల్లోంచి, ఆ శత్రువులోంచి తప్పించబడటం కోసం ఎవరికి ప్రార్థించాడు? దేవుని. కాబట్టి శ్రమల్లో నుంచి మనకి తప్పించుకునే మార్గం ఉందా లేదా? ఉంది. దేవుడికి మొరపెడితే దేవుడు ఏం చేస్తాడు? మనల్ని విడిపిస్తాడు. కాబట్టి దేవునికి సన్నిధిలో మనం శ్రమలు వచ్చినప్పుడు కృంగిపోయిన వాడుగా, చేతగాని వాడుగా మారకుండా నిలబడాలి శ్రమల్లో. రెండోదిగా మనం చదువుతున్నా ఇక్కడ శ్రమలు వచ్చినప్పుడు మనం దేవునికి మొరపెట్టాలి. దేవుడు మన ప్రార్థన ఆలకించి ఆయన చెవుల్లో చొచ్చుకొని ఆయన మన శత్రువుల చేతిలో ఏం చేస్తాడు? ఆయన మనల్ని విడిపిస్తాడు. మూడోదిగా మనం చూసినట్లయితే ఇదే 2 సామ్యుయేలు 22వ అధ్యాయం 28వ వాక్యం చదవండి. శ్రమపడు వారిని నీవు రక్షించెదవు, గర్విష్ఠులకు విరోధివై వారిని అణిచివేసెదవు. ఇక్కడ మనం చదువుచున్నాం,
శ్రమపడిన వారిని నీవు రక్షించదవో గర్విష్ఠులకు విరోధిపై వారిని అణిచివేశావు. కానీ ఎవరైతే శ్రమ పడుతున్నారో జీవితంలో, కుటుంబంలో, వ్యక్తిగతంగా ఏ వ్యక్తి అయితే శ్రమ పడుతున్నాడో తన కోసము, తన కుటుంబం కోసము, తన జీవితంలో ఎప్పుడైతే అతను శ్రమ పడుతున్నాడో శ్రమపడే వ్యక్తిని ఏం చేస్తాడు? దేవుడు రక్షిస్తాడు. కానీ గర్వించేవాడికి ఏం చేస్తాడంట? దేవుడే విరోధిగా ఉండి దేవుడు అణిచివేస్తాడంట. గర్విష్ఠులకు విరోధివై వారిని ఏం చేస్తాడంట? అణిచివేస్తాడు. కాబట్టి మనం శ్రమలు పడినప్పుడు ఏం చేయాలంట? బైబిల్ ఏం చెప్తుంది? విధేయత నేర్చుకోవాలి. ఏం చేయాలంట? శ్రమల్లో ఏం చేయాలంట? మనము విధేయత నేర్చుకోవాలి. చాలామంది ఏం చేస్తారు? శ్రమలు పడినప్పుడు గర్విస్తారు. నేను కాబట్టి ఇంత కష్టపడ్డాను, నేను కాబట్టి ఇంత శ్రమ పడ్డాను, నాలాగా ఎవరు పడలేరు, ఇంకొకరైతే పారిపోతారు, ఇంకొకరైతే చచ్చిపోతారు అని చెప్పి ఏం చేస్తారు? చాలామంది ఏం చేస్తారంటే గర్విస్తున్నారు. తమే ఆ యొక్క శ్రమలు భరించినట్లుగా, వాళ్ళే వాటి విజయాన్ని సాధించినట్లుగా మనుషులు ఏం చేస్తారంటే గర్విస్తూ ఉన్నారు. కాబట్టి మనకు శ్రమలు వస్తాయి. భర్త వాళ్ళు రావచ్చు, భార్య వాళ్ళు రావచ్చు, తల్లిదండ్రులు వాళ్ళు రావచ్చు, అన్నదమ్ములు వాళ్ళు రావచ్చు, పిల్లల వాళ్ళు రావచ్చు, స్నేహితులు వాళ్ళు రావచ్చు, ఇరుగు పొరుగు వాళ్ళ ద్వారా రావచ్చు, బంధువుల ద్వారా రావచ్చు, ఏదో తెలియని అన్యుల వల్ల కూడా మనకు రావచ్చు. ఎవరి వలనైనా సరే మనకు అట్లాంటి శ్రమ వచ్చినప్పుడు వాక్యం చెప్తుంది, శ్రమ పడు వారిని, ఎవరైతే శ్రమలు అప్పగించుకొని శ్రమలు పడుచున్నారో అలాంటి వారిని దేవుడు రక్షించడానికి రక్షకుడిగా వెళ్తున్నాడు. అదే సమయాన గర్విష్ఠులకి దేవుడు ఏం చేస్తాడంట? విరోధిగా ఉంటున్నాడు. కాబట్టి దేవుడు మనకి విరోధిగా ఉండాలా? రక్షించేవాడుగా ఉండాలా? చెప్పండి అందరూ. దేవుడు మనల్ని ఏం చేయాలంట? రక్షించేవాడుగా దేవుడు మనకే ఉండాలి. ఈ దినాల్లో మనం చూసినట్లయితే అనేకులు గర్వించి అహంకారం ఉండబట్టి వాళ్ళ జీవితంలో ఆశీర్వాదాలను కోల్పోయి వాళ్ళ స్థితిగతులు మారిపోయి ఏమి లేని ఒక దీన స్థితికి, ఒక దౌర్భాగ్య స్థితికి దిగజారపడగల కారణంటే వారికి ఉన్నదాన్ని చూసుకొని వారికి ఉన్న అహంకారము, వారికి ఉన్న గర్వము, వారికి ఉన్న విద్య, ఇలా ఏదైతే వాళ్ళ జీవితం ఉంటుందో హోదాని వాళ్ళు గర్వించబట్టి దేవుడే వాళ్ళకి విరోధి, దేవుడు వాళ్ళని అణిచివేసినట్లుగా ఇక్కడ మనం చదువుచున్నాం. కాబట్టి మనకి ఏదైనా సరే ఒక శ్రమ వచ్చినప్పుడు మనము దేవుణ్ణి వెతికి మనం తగ్గించుకుంటే దేవుడు తప్పకుండా సహాయము చేస్తాడు. నాలుగవదిగా మనం చూసినట్లయితే రెండవ దినవృత్తాంతముల గ్రంథము 15వ అధ్యాయం 4వ వాక్యం చూడండి. 15:4. తమ శ్రమయందు వారు ఇశ్రాయేలు దేవుడైన యెహోవా యొద్దకు మల్లుకొని ఆయనను వెదకినప్పుడు ఆయన వారికి ప్రత్యక్షమాయెను. ఇశ్రాయేలు ప్రజలందరికీ ఏమొచ్చిందంట? శ్రమ వచ్చింది. తమ శ్రమల యందు తమ శ్రమ యందు వారు ఇశ్రాయేలు దేవుడైన యెహోవా యొద్దకు మల్లుకొని ఆయనని వెతికినప్పుడు ఆయన వారికి ప్రత్యక్షమాయెను. కాబట్టి యోధా ప్రజలు అందరూ కూడా ఇప్పుడు శత్రువులు వచ్చారు వాళ్ళ మీదకి, శత్రువులతో యుద్ధం చేయాల్సిన పరిస్థితి వాళ్ళకి ఎదురైంది. ఇలాంటి పరిస్థితుల్లో వాళ్ళకి సహాయం కోసము దేవునికి ప్రార్థన చేశారు. ఏమని ప్రార్థన చేశారు? దేవా, నీవు మాకు సహాయం చేయండి, నీవే మాకు సహాయం, నిన్నే మేము నమ్ముకున్నాను 11వ వాక్యంలో చెప్తున్నారు వాళ్ళు. ఆశ తన దేవుని యెహోవాకు మొరపెట్టి యెహోవా విస్తారమైన సైన్యముతో ఓడించకుండా బలము లేని వారికి సహాయం చేయుటకు నీకన్నా ఎవరునూ లేరు. మా దేవా యెహోవా మాకు సహాయం చేయము, నిన్నే నమ్ముకొని ఉన్నాము, నీ నామమును బట్టి ఈ సైన్యం అంతయు ఎదిరించుటకు బయలుదేరి. కాబట్టి చదువుతున్న వాక్యంలో దేవుని యొక్క సన్నిధిలో మనం చూసినట్లయితే వాళ్ళందరూ కూడా ఎవరికి మొరపెట్టారంటే దేవునికి మొరపెట్టారు. ఏమని మాట్లాడు తెలుసా? వాళ్ళు ఏమని ప్రార్థన చేస్తా? యెహోవా విస్తారమైన సైన్యము చేతిలో ఓడిపోకుండా బలము లేని వారికి సహాయము చేయటకు నీకన్నా ఎవరు లేరు. అంటే విస్తారమైన సైన్యము మా మీదకు వస్తుంది, బలము లేని జనమేమో వాళ్ళ చేతిలో ఓడిపోకుండా మమ్మల్ని కాపాడాలంటే ఎవరి వల్ల సాధ్యం ఉంటుంది? నీ వల్లే సాధ్యం. నువ్వు సహాయం చేస్తేనే మా దేవా యెహోవా మాకు సహాయం చేయటకు నువ్వు రండి, నిన్నే మేము నమ్ముకొని ఉన్నాం, నీ నామమును బట్టి మేము ప్రార్థన చేస్తాం. అందుకని మనము కొన్ని సందర్భాల్లో మనకంటే బలవంతులు ఉంటారు, మనకంటే ధనవంతులు ఉంటారు, మనకంటే విద్యావంతులు ఉంటారు, మనకంటే ఉద్యోగం గలవారు ఉంటారు, మనకంటే సామర్థ్యం గలవారు ఉంటారు. వాళ్ళ ముందు మనం బలము లేని జీవిగా మనకు కనపడవచ్చు. కానీ ఆ సమయాన్ని ఎవరిని ఆశ్రయించాలి? దేవుణ్ణి మాత్రం ఆశ్రయించాలి. దేవుణ్ణి ఎప్పుడైతే మనం ఆశ్రయించి
దేవా నిశ్చయంగా మీరు మాకు సహాయం చేయనని దేవుని ఎప్పుడైతే అడుగుచున్నామో, ఇక్కడ 15వ అధ్యాయంలో మనం ఇందాక చదివింది 14-11లో, ఇందాక చదివింది 14 అధ్యాయం 11 వాక్యంలో, ఇక్కడ 15వ అధ్యాయం 4 వాక్యంలో తమ శ్రమయందు వారు ఇశ్రాయేలు దేవుడైన యెహోవా యొద్ద మళ్ళుకొని ఆయనను వెతికినప్పుడు ఆయన వారికి ప్రత్యక్షమయ్యాడు. కాబట్టి దేవుని బిడ్డలైన మనకి కష్టాలు వచ్చినప్పుడు, శ్రమలు వచ్చినప్పుడు మనం ఎటు చూస్తే ఎవ్వరు కనపడరు. కానీ దేవుణ్ణి వెతికి ప్రార్థన చేస్తే ఎవరు కనపడదంట? దేవుడు ప్రత్యక్షం అవుతాడు. మనకి తల్లి తన బిడ్డనైనా మర్చిపోవచ్చు, ఏంటి నిన్ను మరువను మర్చిపో జాలను అంటున్నాడు దేవుడు. కాబట్టి మనుషులందరూ మనల్ని మర్చిపోవచ్చు, మనుషులందరూ మనకి దూరంగా ఉండొచ్చు, కానీ దేవుని యొక్క వాక్యం చెప్తుంది, దేవునికి ఎప్పుడైతే వాళ్ళు బలము లేని మనుషులమి సహాయం చెయ్యండి అని మహా సైన్యముతో యుద్ధం చేసి ఒక శక్తి లేని సందర్భాన్ని వాళ్ళు ప్రార్థన చేసి దేవుడు వాళ్ళకి ప్రత్యక్షమై వాళ్ళకి విజయాన్ని ఇచ్చినాడు. అందుకే మనం కూడా ఎన్నో సందర్భాల్లో చాలా బలహీనంగా, చాలా చిన్నగా కనపడతాం. మన ముందున్న శత్రువు చాలా పెద్దగా, సైన్యము చాలా పెద్దగా అనేకులు కనపడతారు. అలాంటి సందర్భాన అధైర్యపడకుండా ఆ సైన్యాన్ని ఎదుర్కొనే దేవుడు మనకున్నాడు, ఆయన మనకు తప్పక సహాయం చేస్తాడని ఎప్పుడైతే విశ్వసిస్తున్నామో నిశ్చయంగా దేవుడు మనకు సహాయమో చేస్తాడు. కాబట్టి ఇక్కడ మనం చదువుతున్న వాక్యంలో దేవుడు మనకు అన్ని రకాలుగా సహాయం చేస్తాడు. 5వదిగా మనం చూసినట్లయితే యోబు గారు ఒక మాట చెప్తున్నాడు. యోబు గ్రంథము 3వ అధ్యాయం 26 వాక్యం చూడండి. యోబు గ్రంథం 3:26. నాకు నెమ్మది లేదు, సుఖము లేదు, విశ్రాంతి లేదు, శ్రమయే సంభవించున్నది. ఇక్కడ యోబు గారిని మనం చూసినప్పుడు ఆయన యొక్క జీవితంలో ఆయన చెప్తున్నాడు 3:26లో, నాకు నెమ్మది లేదు, సుఖము లేదు, విశ్రాంతి లేదు, శ్రమయే సంభవించుంది. కాబట్టి యోబు గారు చూస్తే ఏ పాపము చేయలేదు, కానీ ఇప్పుడు అక్కడ దేవుడు ఆయన్ని పరీక్షిస్తున్నాడు, దేవుడు అక్కడ శోధిస్తున్నాడు. శోధించే సమయాన్న ఆయన జీవితంలో నెమ్మది కోల్పోయాడు, సుఖాన్ని కోల్పోయాడు, విశ్రాంతిని కోల్పోయాడు. ఆయనకు సంభవించిందంతా శ్రమే. పిల్లలందరూ ఒకే రోజు చనిపోయారు, ఒంటెలు పశువులు అన్నీ ఒకే రోజు చనిపోయినాయి, పంట పొలాలు అన్నీ ఒకే రోజు కాలిపోయినాయి. ఇంకా ఉన్నది ఒక భార్య ఉంది, ఆయన ఒంటి నిండా పుండ్లు పురుగులతో కనబడుచున్నాడు. ఆ భార్య కూడా ఏమంటుంది, ఈ శ్రమను నేను చూడలేను, నువ్వు చనిపో అంటుంది భార్య కూడా. ఇలాంటి పరిస్థితుల్లో ఆయనకి ఎవ్వరు ఆదరించేవాళ్ళు లేరు, ఓదార్చేవాళ్ళు లేరు, ధైర్యపరిచేవాళ్ళు లేరు. ఆయన ఏదైతే నా మీదకి వస్తానుకున్నాడు అదే ఆయన వచ్చిందంట. 25 వాక్యంలో, ఏది వచ్చినా నేను బహుగా భయపడుతున్నా అదే నాకు సంభవించింది, నాకు భీతి పుట్టించినది నా మీదకు వచ్చింది. ఇక్కడ మనం చూసినట్లయితే ఆయన ఏదైతే నా మీదకి వస్తని ఎంతగా భయపడ్డాడో బహుగా, అదే ఆయనకి సంభవించిందంట. ఆయన ఏదైతే భయం పుట్టించేది ఉందో అదే ఆయన మీదకి వచ్చింది. కొంతమంది పిరికి వాళ్ళు ఏం చేస్తారు, ప్రతి చిన్నదానికి భయపడతారు, ఏమొచ్చేస్తో ఏం జరిగిపోద్దని భయపడతారు. అలాగే యోబు గారు భయపడినప్పుడు ఆయన భయపడింది ఆయన మీదకి వచ్చింది. అయితే ఈ శ్రమ అంతా ఆయనకి వచ్చింది, కానీ ఈ శ్రమలో ఏం చేస్తాడు దేవుడు, ఆయన సువర్ణంగా పరీక్షించండి. ఎలా పరీక్షించంట చెప్పండి? ఆయన ఏం చేస్తాడు దేవుడు, ఆ శ్రమలో ఏం చేస్తాడంట, సువర్ణంగా పరీక్షించి ఆ సువర్ణంగా ఆయన్ని మార్చి ఆ తర్వాత ఆయన ఏం చేస్తాడంట, దేవుడు పరలోకానికి తీసుకెళ్ళాడు, సాతాను మీద జయమిచ్చాడు. కాబట్టి ఆయన అంటున్నాడు, ఆయన నన్ను శోధించిన తర్వాత నేను సువర్ణ వలె మారుతా. 23:10 రాసుకోండి. కాబట్టి ఇక్కడ దేవుడిని శోధించిన తర్వాత నేను ఎలా మారుతాను అంటున్నాడు ఆయన, సువర్ణ వలె మారుతాను, బంగారం లాగా నేను మారుతాను. కానీ దేవుడు కొన్ని సందర్భాల్లో మన శ్రమలకు అప్పగిస్తాడు, శ్రమల మార్గంలో నడిపిస్తాడు. అలాంటి సందర్భాన్ని మనం ఏం చేయకూడదు, భయపడకుండా మనం ఏం చేయాలంట, ధైర్యంగా మనము ఉండాలి. ఎప్పుడైనా సరే మనం ధైర్యంగా లేము అంటే మనం భయపడుతున్న అర్థం. అందుకని మనం ఏం చేయాలంటే ఎన్ని శ్రమలు వచ్చినా ఆ శ్రమల కాలంలో మనం ఏం చేయాలంటే ధైర్యంగా మనం ఉండాలి. యోబు గారు భయపడబట్టి అవన్నీ వచ్చినాయి, కానీ దేవుడైతే అతన్ని పరీక్షించాడు. ఆ పరీక్షలో యోబు గారు గెలిచారా ఓడిపోయారా? సాతానే ఓడిపోయింది, యోబు గారు ఏం చేస్తాడంట, గెలిచాడు. కాబట్టి ఇక్కడ చదువుతున్న వాక్యంలో దేవుని పెట్టలేని మన అందరం కూడా ఇక్కడ యోబు గారు గెలిచారు. 6వదిగా మనం చూసినట్లయితే
ఇదే ఏబు గ్రంథము 5వ అధ్యాయం 7వ వాక్యం మీరు చదివితే, ఏబు గ్రంథంలో 5వ అధ్యాయం 7వ వాక్యం మీరు చదివినట్లయితే, నిప్పురవ్వలు పైకి ఎగురునట్లు నరులు శ్రమానుభవమునకే పుట్టుచున్నారు. ఇక్కడ మనం చదువుతున్న వాక్యంలో ఏమని మనం చదువుతున్నాం? నిప్పు రవ్వలు పైకి ఎగురునట్లు నరులు శ్రమ అనుభవమునకి పుట్టుచున్నారు. ఇక్కడ ఒక నిప్పు రవ్వ ఏం చేస్తుంటే మంట వచ్చేటప్పుడు పైకి ఎగురుతూ ఉంటాయి గాలికి, ఆ పొయ్యిలోంచి ఏం చేస్తాడు నిప్పు రవ్వలు ఎగురుతూ ఉంటుంది. అట్లాగే మనిషి జీవితం ఎట్లా ఉంటుందంటే శ్రమలోనే ఉంటుందంట. ఎలా ఉంటుందంట చెప్పండి? మనిషి జీవితం ఎలా ఉంటుందంట? శ్రమల్లోనే ఉంటుందంట. నిప్పు రవ్వ పైకి ఎగురునట్లు నరులు శ్రమలు అనుభవించడానికే పుట్టారంట. ఏమనిపించడానికి? మనుషులు శ్రమలు అనుభవించడానికి ఏం చేస్తారంట? పుట్టారు. ఒక నిప్పు రవ్వని మనం చూస్తే అది నిప్పులు కాలుతూ ఉంటాయి, కట్టి కాలుతుంటుంది. ఆ సమయాన్ని నిప్పులోంచి ఆ రవ్వలో చేంజ్ చేస్తున్న పైకి ఎగురుతుంటాయి, మంటలోంచి ఎగురుతుంటాయి. అలాగనే మనిషి జీవితం ఎలా ఉంటుందంటే శ్రమల్లో నుంచి బయటికి రావాలి. ఒక మంటలోంచి నిప్పు రవ్వలు ఎలా వస్తున్నాయో మనం కూడా ఏం చేయాలంటే ఆ మహాశ్రమలు, ఆ శ్రమలు బైబిల్ ఏం రాసినాయి? అగ్ని వంటి మహాశ్రమలు మీకు సంభవించాయని మీరు దిగులు పడద్దు అని చెప్పాడు పేతురుగా. కాబట్టి ఏదో వింత సంభవించాలని మీరు భయపడద్దు అని చెప్తున్నాడు. కాబట్టి ఒక అగ్నిలో అంటే మనకు శ్రమలు వస్తున్నాయి. అలాగే నేను చదువుతున్న వాక్యంలో నిప్పు రవ్వలు వచ్చినట్లుగా పైకి ఎగురినట్లుగా మనుషులు పుట్టిందే దేవునికి అంట శ్రమలు అనుభవించకే. మనుషులు దేనికి పుట్టాడంట? శ్రమలు అనుభవించడానికి మనుషుడు పుట్టి ఉన్నాడని చెప్పేసి ఇక్కడ మనం స్పష్టంగా మనము చదువుతున్నాం. అందుకనే ప్రతి దేవుని బట్టి జీవితం కూడా ఇలాంటి శ్రమలు ఎన్ని వచ్చినా సరే మనం వాటి గురించి భయపడాల్సిన అవసరము లేదు. దేవుడికి తెలియకుండా ఏది మనం సంభవించదు. ఏదైనా సరే మనకు ఒకటి వచ్చిందంటే మీరు దేవునిలో కూర్చొని ప్రార్థన చేసి చూడండి, ఎందుకు వచ్చింది దేవుడు చెప్తాడు. ప్రతి దానికి ఒక కారణం ఉంటుంది. కారణం లేకుండా ఏదో అనుకోకుండా మన జీవితంలో ఏదో జరిగిపోయిందని ఎప్పుడు కూడా మనం అనుకోవడం. ఏడోదిగా మనం చూసినట్లయితే నేను కొన్ని విషయాలు మీకు చెప్తాను క్లుప్తంగా. ఏడోదిగా మనం చూసినట్లయితే కీర్తన గ్రంథము 34వ కీర్తన 6వ వాక్యం చూడండి. 34వ కీర్తన 6వ వాక్యం చూడండి. ఈ దీనుడు మొరపెట్టగా యెహోవా ఆలకించెను, అతని శ్రమలన్నిటిలో నుండి అతన్ని రక్షించెను. ఇక్కడ మనం చదువుతున్న వాక్యంలో ఈ దీనుడు మొరపెట్టగా యెహోవా ఆలకించెను, అతని శ్రమలన్నిటిలోంచి అతన్ని రక్షించెను. ఎందుకంటే దావీదు మహారాజుని సౌలు చంపాలని తిరుగుతున్నాడు. ఎవరంట? దావీదుని సౌలు చంపాలని తిరుగుతున్నప్పుడు దావీదు ఎక్కడికి పోయాడంట? ఫిలిష్తీయుల దేశానికి పోయాడు. ఫిలిష్తీయులు ఎవరు? వీళ్ళకి శత్రువులు. ఫిలిష్తీయులని దావీదు ఏం చేశాడు? గొలియాతుని చంపాడు. వాళ్ళకి దావీదు మీద కోపం ఉంటుందా ఉండదా? దావీదు ఎప్పుడు దొరుకుతాడరా చంపాలని చెప్పేసి వాళ్ళకు ఉంటుంది. వాళ్ళకున్న బలమే గొలియాతు. ఆ గొలియాతుని చంపిన బలవంతుడు ఎవరు? దావీదు. ఇప్పుడు వాళ్ళకి కోపం ఎవరు ఉంటుంది? దావీదు ఉంటుంది. ఇప్పుడు దావీదు ఎక్కడికి పోయాడు? ఫిలిష్తీయుల దేశం పోయాడు. 34:1 స్టార్టింగ్లో చిన్న లెటర్స్ చూడండి. దావీదు అబీమెలెకు ఎదుట వెర్రివాని వలె ప్రవర్తించి అతని చేత తోలివేయబడిన తర్వాత రచించిన కీర్తన. అక్కడికి వెళ్ళాడంట దాక్కోడానికి. సౌలు చంపేస్తాని చెప్పేసి ఫిలిష్తీయుల దేశానికి పారిపోయి అక్కడ దాక్కున్నప్పుడు వాళ్ళందరూ చెప్పారంట, అయ్యా వీడు మామూలుడు కాదు, మన గొలియాతుని చంపాడు వీడే అని చెప్పేసి అక్కడ చెప్పినప్పుడు దావీదు చెప్పాడంట, ఏం తిన్నట్టుగా పిచ్చోళ్ళలాగా ఎర్రోళ్ళలాగా గోడ పిచ్చి కింద తెచ్చి సొల్లు కార్చుకుంటా తొంగ కార్చుకుంటా పిచ్చోళ్ళగా యాక్షన్ చేశాడంట. అప్పుడు రాజు చెప్పంట, వీడేం పెద్ద వీరుడురా, హీరోరా, తొలెండికించని చెప్పాడు. అప్పుడు అక్కడి నుంచి ఏం చేసినా తప్పించుకున్నప్పుడు ఈ యొక్క కీర్తన ఆయన రాశాడనమాట. అదేందా అక్కడ తప్పించిన తర్వాత అతను చాలా సంతోషంగా ఈ దీనుడు మొరపెట్టగా యెహోవా ఆలకించెను, శత్రువుల చేతులు చంపబడకుండా, శత్రువుల దేశంలో చంపబడకుండా వాళ్ళ చేతుల నుంచి దేవుడు అతను ఏం చేస్తాడంట? రక్షించాడు. కొన్ని సందర్భాల్లో శత్రువుల చేతిలో మనం పూర్తిగా చిక్కుకుపోతాం, ఇరుక్కుపోతాం. అలాంటి సందర్భంలో ఇంకా మనం ఎవ్వరు రక్షించలేదు అనుకుంటాం. కానీ ఆ సమయాన్న దావీదు ఎవ్వరూ రక్షించలేని ఆ సందర్భంలో దావీదు ఏం చేస్తాడు? దేవునికి ప్రార్థన చేస్తాడు. దేవుడు ఏం చేస్తాడు? దావీదు ప్రార్థన ఆలకించి ఆ శత్రువు రక్షిస్తే అక్కడి నుంచి బయటికి వచ్చాడు. కాబట్టి దావీదు ఎన్నో శ్రమలు పడ్డాడు. ఆయన జీవితం అంతా కూడా పుట్టినప్పటి నుంచి ఆయన గొర్రెలు కాసుకున్నాడు. ఆ తర్వాత యుద్ధాలు చేశాడు. ఆ తర్వాత శత్రువుల చేత మరి ఆయన యుద్ధాల్లో గెలుచుకుంటూ వచ్చాడు. సౌలు దగ్గర కూడా తప్పించుకుంటూ వచ్చాడు. తన కొడుకు కూడా ఆయన చంపడానికి వచ్చారు. ఇలాగ అందరి చేతుల్లో కూడా దేవుడు ఆయన తప్పించుకుంటూ వచ్చాడు.
అందుకని మన జీవితంలో కూడా దేవుడు మనకు తోడుకుంటే ఎన్ని శ్రమలు వచ్చినా దేవుడు మనల్ని తప్పిస్తాడు, దేవుడు మనల్ని విడిపిస్తాడు. అందుకని మనం చదువుతున్నాం. మరి ఇక్కడ మనం చదివిన వాటిల్లో 7 కార్యాలు మనం చూస్తున్నాం. 8వదిగా మనం చూసినట్లయితే కీర్తన గ్రంథము 91 కీర్తన 15వ వాక్యాన్ని చూద్దాం. 91 కీర్తన 15వ వాక్యాన్ని ఒకసారి చూడండి. 91:15. అతడు నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను, శ్రమలో నేను అతనికి తోడయుండెదను, అతన్ని విడిపించి అతన్ని గొప్ప చేసేదను. ఇక్కడ మనం చదువుతున్నాం, అతడు నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను. దేవుడు చెప్తున్నాడు, అతడు నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇస్తాను, శ్రమల్లో నేను అతనికి తోడై ఉంటాను, అతన్ని విడిపించి అతను గొప్ప చేసేదను. దేవుడు చెప్తున్నాడు, ఏమంటున్నాడు? అతడు నాకు మొరపెట్టగానే అతనికి ఉత్తరం ఇస్తాను, శ్రమలో నేను అతనికి తోడుగా ఉంటాను. ఈ దినాల్లో మీరు చెప్పండి, శ్రమలు వస్తే మనం ఫోన్ చేస్తే ఫోన్ తీస్తారా? మనకి శ్రమ వచ్చినప్పుడు మనం ఫోన్ చేస్తే ఫోన్ తీస్తారా? ఫోన్ తీరి. ఈ రోజుల్లో చాలామంది కష్టం వచ్చి ఫోన్ చేస్తే ఎక్కడ ఎవరు కూడా తీయట్లా. నేను ఒక తల్లి ఫోన్ చేస్తుంది, అయ్యా హాస్పిటల్కి వెళ్తున్నాను, వెళ్ళాను, డబ్బులు ఎవరిని అడిగినా ఇవ్వట్లేదు అయ్యా, మీరు ఇస్తారా అని ఫోన్ చేసింది. సరే మా ఇస్తాను, తీసుకోండి, ఆపదలు ఉన్నప్పుడు తప్పేం కాదు, ఇస్తానని చెప్పాను. కానీ ఆమె ఎంతమందిని అడిగితే అంతమంది ఏం చెప్పారంట? లేవు అని చెప్పారంట, లేవు అని చెప్పారంట. కాబట్టి మనకి ఆపద వచ్చినప్పుడు ఎవరో నిజమైన వారని తెలిసిపోతుంది మనకి. ఫోన్ కూడా తీరు. కొంతమంది అయితే అమ్మో వీళ్ళు ఫోన్ చేస్తున్నారు, వీళ్ళకి అవసరం ఉన్నట్టుంది, ఇప్పుడు మనం ఇరుక్కుపోతాం, ఇచ్చి మళ్ళీ మనం ఇబ్బంది పడతాం, వాళ్ళు తిరిగి ఎవరు, వాళ్ళు ఇవ్వలేరు అని చెప్పేసి ఏం చేస్తారంటే కొంతమంది వెంటనే చూస్తారు. కానీ దేవుడు చెప్తున్నాడు, అతను నాకు మొర్రపెట్టుగా నేను అతన్ని ప్రార్థన ఆలకిస్తాను, శ్రమల్లోంచి అతను నేను విడిపిస్తాను, నేను అతనికి తోడుగా ఉంటాను. కాబట్టి శ్రమలు వచ్చినప్పుడు మనల్ని విడిపించే వాళ్ళు ఉండరు, ఏంటి మనకు తోడుగా ఉండేవాళ్ళు ఎవరు కూడా ఉండరు. కానీ దేవుడు ఏమంటున్నాడు? నీకు ఏ కష్టం వచ్చా నేను ఉన్నాను, నిన్ను విడిపిస్తాను, నేను నీకు తోడుగా నీతోనే ఉంటాను, నీకు ఎన్ని శ్రమలు వచ్చినా నేను నీతోనే ఉంటాను, నేను నిన్ను విడిపిస్తాను అని చెప్పేసి ఏం చేస్తాడు? దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి దేవుని బిడ్డగా మనందరం కూడా మన జీవితంలో ఈ యొక్క చివరి దినాల్లో ఎటుపోయినా శ్రమలే వస్తున్నాయి, ఎవరి వలన చూసినా శ్రమలే వస్తాయి. కాబట్టి ఎక్కడ కూడా మన విశ్వాసము చెదిరిపోకుండా మన విశ్వాసం ఏం చేయాలి? మనము కాపాడుకున్న వారికి మనము కనపడాలి. అందుకని యేసు ప్రభు ఒక మాట చెప్పాడు. మనం చూసినట్లయితే మరి యేసు ప్రభు చెప్పాడు ఒక మాట, పేతురు గారు కూడా 2 మాటలు చెప్పాడు. చదవండి, యేసు ప్రభు చెప్పిన మాటను మనం చూద్దాం. యోహాను సువార్త 16వ అధ్యాయము 33వ వాక్యం చదువుకుందాం. నా యందు మీకు సమాధానము కలుగునట్లు ఈ మాటలు మీతో చెప్పుచున్నాను. లోకంలో మీకు శ్రమ కలుగును, అయినను ధైర్యం తెచ్చుకొనుడి, నేను లోకమును జయించి ఉన్నానెను. లోకంలో మీకు శ్రమ, అయినను ధైర్యం తెచ్చుకొనుడి, నేను లోకమును జయించి ఉన్నాను అన్నాడు. దేవుడేమన్నాడు? లోకంలో మీకు శ్రమ ఉంది. ఈ లోకంలో మీరు జీవించేంత కాలము, సంచరించేంత కాలము మీకు ఎలా ఉంటుందంట? శ్రమలు వస్తాయి. వ్యాధి వలన శ్రమ వస్తుంది, సాతాను వలన శ్రమ వస్తుంది, మనిషి వల్ల శ్రమ వస్తుంది, ఆర్థిక బాధలకు శ్రమ వస్తుంది, కుటుంబస్తుల వల్ల శ్రమ వస్తుంది. ఇలాగ ఎన్నో రకాలైన శ్రమలు మనకు వస్తాయి. అయితే ఇక్కడ దేవుడు అంటున్నాడు, లోకంలో మీకు శ్రమ కలుగును, అయినా ఏం చేయంట? ధైర్యం తెచ్చుకోండి, నేను లోకాన్ని జయించిన. యేసు ప్రభు శ్రమలని జయించడా లేదా వదిలేసి పారిపోయాడా? చెప్పండి. ఎన్ని శ్రమలు చేంజ్ చేశాడ? జయించాడు. శ్రమలు రాకముందే చెప్పాడు శిష్యులతో. లూకాసు సువార్త 24వ అధ్యాయంలో చెప్తున్నాడు. లూకాసు సువార్త 24వ అధ్యాయము 46 వాక్యాలు చెప్తున్నాడు. ఆయన ఏమంటున్నాడు? చదవండి. 24వ అధ్యాయం 46వ వాక్యం 26వ వాక్యం 2 చదవచ్చు. క్రీస్తు శ్రమపడి 3వ దినమున మృతుల్లో నుండి లేచుననియు. ఇక్కడ మనం చూసినట్లయితే ఆయన చెప్తున్నాడు ముందుగానే, క్రీస్తు శ్రమపడి 3వ దినాన్ని లేపబడతాడండి. ముందుగానే చెప్పేశాడు, క్రీస్తు శ్రమపడి 3వ దినాన మృతుల్లోంచి లేచని ఆయన ముందుగానే చెప్పాడు. అలాగే లేచినాడు. ఇందులో 26 వాక్యం కూడా చదవండి. క్రీస్తు ఈలాగు శ్రమపడి తన మహిమలో ప్రవేశించుట అగత్యము కదా. ఇక్కడ మనం చదువుతున్నాం, దేవదూతలు వచ్చి ఈ స్త్రీతో చెప్తున్నారు. ఈ స్త్రీలు వచ్చి యేసుని అడిగినప్పుడు ఆ యొక్క దేవదూత మాట్లాడుతుంది. ఏమని మాట్లాడుతుంది? క్రీస్తు ఇలాగూ శ్రమపడి తన మహిమలో ప్రవేశించడం అగత్యము కాదా అని వారితో చెప్పి. కాబట్టి ఇక్కడ మనం చూసినట్లయితే దేవుని పిల్లలైన మన అందరం కూడా
ఈ సత్యాన్ని మనం చదువుచున్నాం. దేవుడు నిజమైన దేవుడు అండి. అద్భుతాలు, ఆశ్చర్యకరాలు, మహత్కార్యాలు చేసే దేవుడు. కాబట్టి దేవుడు ఇక్కడ మాట్లాడుతున్నాడు. ఇక్కడ మాట్లాడుకుంటున్నది ఎవరంట? ఎమ్మాయి గ్రామానికి వెళ్ళే ఇద్దరు వ్యక్తులు మాట్లాడుకుంటున్నారు. ఇద్దరు వ్యక్తులతో యేసు ప్రభు మాట్లాడుతున్నాడు. కాబట్టి ఇక్కడ యేసు ప్రభు ఆ ఎమ్మాయి గ్రామంలో మరి మాట్లాడుతున్నప్పుడు 25లో అందుకు ఆయన, అవివేకులారా, ప్రవక్తలు చెప్పిన మాటలన్నింటినీ నమ్మని మందమతులారా, క్రీస్తు ఇలాగూ శ్రమపడి తన మహిమలో ప్రవేశించిన అగత్యము కాదా అని వారితో చెప్పి, మోషేయు ప్రవక్తయు మొదలుకొని లేఖనములన్నిటిని గూర్చి తన్ను గూర్చి వచనములను భావములను వారికి తెలిపాను. ఇలాగ చూస్తే ఎమ్మాయి గ్రామస్తులకి యేసు ప్రభువే చెప్తున్నాడు స్వయంగా. ఎమ్మాయి గ్రామస్తులకి యేసు ప్రభు స్వయంగా చెప్తున్నాడు, క్రీస్తు ఇలాగూ శ్రమపడి తన మహిమలో ప్రవేశించట అగత్యం అని కాదా అని చెప్పాడు. అంటే క్రీస్తు శ్రమ పడిన తర్వాత మహిమలో ప్రవేశిస్తారని ఉంది కదా అని చెప్తున్నాడు. అందుకని యేసు ప్రభు శ్రమలో పడిన తర్వాత ఆయన ఏం దొరికిందంట? మహిమలో ప్రవేశించాడు. దేవుని యొక్క ఎక్కడంట? కుడి పార్శ్వమున కనపడుచున్నాడు. అందుకని మనం కూడా ఈ లోకంలో మనకి ఎన్ని శ్రమలు వచ్చినా సరే మనము గట్టిగా నిలబడాలి. గట్టిగా మనకు కావాల్సింది విశ్వాసం. మొదటి పేతురు రాసిన పత్రిక 5వ అధ్యాయం 9వ వాక్యాన్ని ఒకసారి చదువుకుందాం. మొదటి పేతురు రాసిన పత్రిక 5వ అధ్యాయం 9వ వాక్యాన్ని చదువుకుందాం. లోకమందున్న మీ సహోదరుల యందు ఈ విధమైన శ్రమలై నెరవేరుచున్నవని ఎరిగి విశ్వాసమందు స్థిరులై వానిని ఎదిరించుడి. ఇక్కడ మనం చదువుచున్న వాక్యంలో ఏమని చదువుచున్నామో, లోకమందున్న మీ సహోదరుల యందు ఈ విధమైన శ్రమలు నెరవేర్చున్నవని ఎరిగి విశ్వాసమందు స్థిరులై వారిని ఎదిరించండి. కాబట్టి ఈ లోకంలో అందరికీ శ్రమలే. యేసు చెప్పాడు, లోకంలో మీకు శ్రమ, నేను జయించాను, ధైర్యంగా ఉండండి అని చెప్పాడు. ఇక్కడ కూడా మనం చదువుచున్నాము, లోకములో మనకి శ్రమ కలుగుతుంది, అయినా కూడా మనం ఏం చేయాలంటే దాని గురించి దుఃఖపడకూడదు. లోకమందున్న మీ సహోదరులు అందరూ కూడా ఈ విధమైన శ్రమలే నెరవేర్చున్నవి కనుక విశ్వాసం స్థిరులై సాతాను ఏం చేయాలంటే మనము ఎదిరించాలి. ఈ దినాల్లో చాలామంది చిన్న చిన్న శ్రమలకు ఉరేసుకుంటున్నారు, సూసైడ్ చేసుకుంటున్నారు, ట్రైన్ కింద పడుతున్నారు, బావిలో పడుతున్నారు, సముద్రంలో పడుతున్నారు, నదుల్లో పడుతున్నారు. చిన్న చిన్న శ్రమ వచ్చినప్పుడు ఏం చేస్తారు? దాన్ని తట్టుకోలేక తప్పించుకున్న మార్గం తెలియక వాళ్ళు ఏం చేస్తారంట? మరణం పొందడానికి వాళ్ళు ఏం చేస్తారు? వెళ్ళిపోతున్నారు. అలాంటి దౌర్భాగ్యన పరిస్థితి మనకు రాకుండా మనం కాపాడుకోవాలి. ఈ 10 విధములైన కార్యాలు మనం చూస్తున్నాం. ఈ 10 విధములుగా కార్యాలు మనం చూసాం. మనము దేవునికి సన్నిధిలో శ్రమల దినాన్న మనం చేతగాని వడలే మనం మారిపోకూడదు. శ్రమలు వచ్చేటప్పుడు మనం కృంగిపోయేవారుగా మనం కనపడకూడదు. మరి శ్రమల్లో మనము దేవునికి మొరపెట్టినట్లయితే దేవుడు మన ప్రార్థన ఆలకిస్తాడు. శ్రమల్లో మనం మొరపెట్టినట్లయితే దేవుడు మనల్ని రక్షించి గర్విష్ఠులకి ఆయన విరోధిగా వాళ్ళు అణిచివేస్తాడు. శ్రమల్లో మొరపెట్టినట్లయితే ఇశ్రాయేలుకి ఆయన ప్రత్యక్షమవుతున్నాడు. శ్రమల్లో మొరపెట్టినప్పుడు దేవుడు అంటున్నాడు, ఇది మనుషుడు నొప్పుని మనిషి జీవితంలో శ్రమ అనేది వస్తుంది. నీకు శ్రమ నిందలేంటి, విశ్రాంతి లేదు, నెమ్మది లేదు, ఆ తర్వాత సుఖము లేదు. కానీ అలాంటి శ్రమలు వచ్చినప్పుడు ఆయన సువర్ణంగా మార్చబడ్డాడు, సంపూర్ణంగా మార్చబడ్డాడు. అటు తర్వాత మనం చూస్తే నిప్పు రవ్వ ఎగిరినట్లుగా మనుషుడు శ్రమల కొరకే పుట్టాడని దేవుడు చెప్పినాడు. అటు తర్వాత ఈ దీనిని మొరపెట్టగా యెహోవా ఆలకించి అతని శ్రమల్లోంచి విడిపించడం చదువుచున్నాం. అటు తర్వాత యెహోవాకు మొరపెట్టగా దేవుడు అతని శ్రమలన్నిటిలోంచి అతన్ని విడిపించాడు. 10వదిగా మనం చూస్తే ఏమని చదివిన్నాం? లోకంలో మీకు శ్రమ కలిగను, అయినను మీరేం చేయాలంట? ధైర్యం తెచ్చుకొని నేను లోకాన్ని జయించున్నాను. కాబట్టి లూకాసు వార్తలు చదివినా ఆయన మరి చనిపోయి 3 దినాలు లేచి ఆయన శ్రమ పొందటం వలన మహిమను పొందినాడు. అలాగే పేతురు చెప్పాడు, ఈ లోకమందు మీ సహోదరులు ఈ విధమైన శ్రమను సంభించగనక మీరు భయపడకుండా విశ్వాసం స్థిరులుగొండి సాతాన్ని ఎదిరించండి. కళ్ళు మూసుకోండి. దేవుని బిడ్డలైన మనము 10 విధములైన శ్రమల గురించి మనం నేర్చుకున్నాం. ఈ శ్రమలు మనకు రాబోచున్నాయి. లోకమంతా శ్రమలే కనబడుచున్నాయి, ఎటు పోయినా శ్రమలే కనబడుచున్నాయి, ఎవరి వల్లనే శ్రమే కనబడుతుంది. అయితే మనందరం కూడా మనం దేవునికి మాత్రం మొరపెట్టాలి. శ్రమలు వచ్చేటప్పుడు దేవుని వైపు చూడాలి.
దేవుని ఎద్దుకు పరిగెత్తుకుని రావాలి. దేవుడే మనతో మాట్లాడుతున్నాడు, ఆయనే ప్రత్యక్షం అవుతున్నాడు, ఆయనే విడిపిస్తున్నాడు, ఆయనే రక్షిస్తాడు, ఆయనే మనకు తోడుగా ఉంటున్నాడు. అలాంటి గొప్ప దేవుడే మనల్ని పరలోకానికి సిద్ధపరుస్తున్నాడు, మహిమ కొరకు సిద్ధపరుస్తాడు. ఎవరైతే శ్రమలు పడుతున్నారో అలాంటి వారందరూ కూడా ఆయన యొక్క మహిమలో ప్రవేశించి ఆయనతో ఉంటకు దేవుడు మనకు సాయించను గాక, దేవుడు మనల్ని ఆశీర్వదించును గాక. శ్రమల మార్గములో